ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి, దేవుని ఎదగాలి, దేవునిలో బలపడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరి కోసం, మనం అందరం కోసం. మనం చూపు పరలోక రాజ్యం చేరడానికి దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచి పరిశుద్ధులుగా నడిపించేటట్లుగా దేవుని మనం వేడుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోకముందని మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని 104 స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికొన్న దేవునికి స్తోత్రములయ్యా. నిన్న నేడు ఏకరీతికొన్న దేవ, ఎప్పుడు కూడా మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడివి. భయపడుకుడి నేనున్నాను ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము భయపడుతూనే ఉన్నాము తండ్రి. బైబిల్లో ఎన్నిసార్లు లెక్కించినా కానీ భయపడుకుడి, నేను మీ మధ్యన మీ ఆత్మతో సంచరిస్తున్నానని మీరు ఎన్ని చొప్పున మేము భయపడుతూనే ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రాత్రి కాలం నుంచి మేము ఎలా పడుకున్నాం మాకే తెలియదు నాయన. ఉదయాన్నే సురక్షితంగా లేచి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. ప్రతిదినం కూడా మమ్మల్ని నేను ఉచితమైన కృపతో మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. కృప వెంబడి కృప మమ్మల్ని ఉచితంగా నడిపిస్తున్నవారు నాయన. మీకు వందనాలయ్యా. మమ్మల్ని విలిపెట్టు కొన్న రక్తంతో కొన్నారు తండ్రి. నీకే వందనాలయ్యా. మేము ఇంకానైనా నీ త్యాగాన్ని మేము ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామేమో తండ్రి. మీరు పొందిన శ్రమలను మేము ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామేమో తండ్రి. దీనుడు కానీ నువ్వు వేలాడుతున్న రీతిని బట్టి ఇంకానైనా దీనుడిగా వేలాడుతున్నామేమో నైనా మా కొరకు నాయన తండ్రి. మేము మీ దీనుడిగా మరి వేలాడుతున్నా ఇంకా మేము చూడలేకపోతున్నాం. మా కళ్ళు మూసిపోతున్నాయేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఒకసారి ప్రపంచం కొరకు మేము మరొకసారి మేము పాదాలు చెంత పెడుతున్నాను నేను. ప్రతి ఒక్కరు బ్రతుకులు, ప్రతి ఒక్క కుటుంబాలు, ప్రతి ఒక్కరి జీవితాలు మీ పాదాలు సంత పెడుతున్నాం తండ్రి. ఇంకా మంచి పొందలేని బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకా నేను దేవుడు అంటే తెలియకుండా నేను నడుచుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నిజమైన దేవుడు ఎవరో? ఆది అంతం లేని దేవుడు, మరణం ముళ్ళని విరిచి సజీవుడుగా లేచి ఒక దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకునేటట్లు బలపరచండి. చుట్టూరు కంచివేయండి. ఈరోజు నేను ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలా ప్రపంచంలో జరుగుతున్న మనీలాలు, బాధలు, సోదరులు, ఇబ్బందులు అన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కుటుంబాలు ఏ బాధలు ఉన్నాయో, ఏ కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ గొడవలు గోసలు ఉన్నాయో మీరు జ్ఞాపకం చేసుకుంటాను. ఏ కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, మరి ఉద్యోగాల్లో లేకుండానైనా, మరి సంపదలు లేకుండా ఎంతోమంది బిడ్డలు నేను బాధపడుతూ ఉన్నారు తండ్రి. ఎంతోమంది పేదవారుగా ఉండిపోతున్నారు నేను. ధనవంతులు పెరుగుతూనే ఉన్నారు తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరే మహిమ ఘనత ప్రతి బిడ్డ మీద ఉంచమని నేను. ఏ బిడ్డతో ఏ బాధలు ఉన్నారో, ఏ సోదరులు ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, కాలు చేతి నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యం అనుకరించండి. గర్భలేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పెళ్ళయిన సంవత్సరాలైన గర్భఫలం లేకుండా ఎంతో బాధపడుతున్నారు తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. అలా తిరిగి బలపరచండి, దీవించండి. ఏ బిడ్డ అతనైనా ప్రయాణంలో ఉన్నారో, ఎవరు ఏ గమ్యానికి వెళ్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నేను విదేశీకి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నా కాలంలో వాళ్ళు ఏ చెప్తే అది నేసి వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి. ఏ వేజాలు వెళ్ళాలో, ఏ వేజాలు వెళ్ళకూడదో వాళ్ళు జ్ఞాపకం చేయండి తండ్రి. దీవించండి. ఎవరు కూడా మోసపోకుండా నేను ఒకరికొకరు సాయం చేసుకునేటట్లే బలపరచండి. ఎవరిని కూడా మోసం చేయకుండా నేను ప్రతి బిడ్డని మనసు మార్చండి, దీవించి ఆశీర్వదించండి. యవనస్తుల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు యవనస్తులు చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ చుట్టూరు కంచిపోండి. వాళ్ళు మరి ఎక్కడ పడిపోతున్నారు ఏంటో, నన్ను తలక డబ్బు కడి ఎక్కడ దెబ్బలు తెలియచుకుంటున్నారు, వాళ్ళ చుట్టూరు కంచిపోయింది నేను. మరి 10th క్లాస్ చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి తెలివిని, జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి. మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయ్యేటట్లు బలపరచండి. మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు నేను ఇంకెవరిన నేను మర్చిపోనంటే సమస్తం మెరుగున్న దేవుడు తండ్రి. ప్రపంచం ప్రతి బిడ్డ కూడా నేను ఈ లోకంలో ఆశించకుండా నేను ఈ లోకంలో మహిళల కొరకు, ఈ లోకంలో డబ్బు కొరకు, ఈ లోకం ఆస్తి కొరకు ఏది కూడా వ్యర్థమని వాళ్ళు తెలుసుకునేటట్లు పరచమని. పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా పరలోక రాజ్యం ఒక్కో మెట్టు ఎలాగెక్కాలో వాళ్ళు తెలుసుకునేటట్లు బలపరచండి. ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు,
ప్రపంచంలో ఉన్న మరి చర్చిల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో చర్చిలు కూలగొడుతున్నారు, ఎన్నో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మీరు జ్ఞాపం చేసి చుట్టూరు కంచి వేయండి. యవనస్తులను జ్ఞాపం చేసుకోండి. మరి ఎంతోమంది యవనస్తులు దూరం అవుతున్నారు తైనా. యవనస్తులు సంఘానికి బలం వచ్చేటట్లు బలపరచండి. మరి మీరు అభిషేకించిన పాస్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు మంచి వాదాలో ఉన్నప్పుడు నేను వాళ్ళు ఆత్మలు రక్షించుకునేటట్లుగా బలపరచండి. ఎంతసేపు సంఘానికి ఆత్మలు కావాలని పరలోక రాజ్యం చేరడానికి ఎన్ని ఆత్మలు తీసుకెళ్లాలో వాళ్ళు బలపరచండి తండ్రి. పరిశుద్ధాత్మతో మీరు ప్రతి సంఘాన్ని నడిపించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి సేవకుడు చుట్టూరు జ్ఞాపం చేసుకోండి. ఏ అపవాదుకు దొంగలించకుండా మరి ఈ మధ్యలో సేవకుల్ని ఎక్కువగా నేను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అపవాదుగారు సేవకుల్లోనే దూరి డబ్బుల కోసం ప్రతి విషయంలో నేను పరిశుద్ధాత్మతో కాకుండా దురాత్మతో బోధిస్తూ ఉన్నారు తండ్రి కొన్ని సంఘాలు. మీరు జ్ఞాపం చేసుకోండి. చుట్టూరు కంచి వేయండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోమని, ప్రతి ఆర్థిక ఇబ్బందులు మీరు జ్ఞాపం చేసుకోమని, ఇంకా నేను మారుమంచమైన బిడ్డలు మీ చుట్టూరు కంచి వేయండి. మారుమంచి పొందేటట్లు వాళ్ళు బలపరచండి. నిజమైన దేవుడు ఎవరు కనుక్కునేటట్లు బలపరచమని యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్త విజయం, సిలువ రక్త విజయం, సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.